నమస్కారం సార్. నమస్తే. సార్, ఆర్కిటెక్చర్ కోర్స్‌పై ఈ మధ్య క్వెషన్స్ అయితే వస్తున్నాయి సార్. అది బెటరేనా? మంచి కెరీర్ ఆప్షనేనా? దానికి ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి? ఏ ఏ ప్లేసెస్‌లో ఉంటాయనే క్వెషన్స్ చాలామంది స్టూడెంట్స్‌కి వస్తున్నాయి సార్. మరి దీనిపై ఏమంటారు? ఆర్కిటెక్చర్ అంటే ఏంటి ఫస్టు? మనం తెలుసుకోవాల్సింది అది. ఓకే. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి సార్. యెస్. సో, డిజైనింగ్. హ్మ్. ఆర్కిటెక్చర్ అంటే డిజైనింగ్. డిజైనింగ్. ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్‌గా ఉండేటువంటి హౌసెస్, హ్మ్. పాతకాలంలో మనకు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, హ్మ్. ఇవాళ మనం ఎలా ఉన్నామంటే పోటాపోటీ పడుతున్నాం. హ్మ్. మేము మీకంటే ముందున్నాము. మా దగ్గర మీకంటే బాగున్నాయి హ్మ్. అని హైదరాబాద్ బిల్డర్స్ హైదరాబాద్‌లో చూస్తే బెంగుళూరు దాటి, పూణేని దాటి మనం ఉన్నాం. ఓకే సార్. ఓకే. అలాంటి అంటే ఒక బ్యూటీ ఆఫ్ హౌస్ ఎలా కట్టారు, ఆ క్రీపర్స్ ఎలా వస్తున్నాయి, హ్మ్. గ్రీన్ వెర్టికల్ గ్రీన్ గార్డెనింగ్ అనమాట. అవును సార్. వెర్టికల్ గ్రీన్ గార్డెనింగ్ పైకి ఎలా పాకుతున్నాయి చూసారా లేదు. గులాబీ పూలు మా చిన్నప్పుడు అన్నీ ఓన్లీ 3 ఫీటు 4 ఫీట్ అవును. దాకానే ఉండేవి చెట్లు అనుకుంటే, ఇవాళ పాకేడి చెట్లు వచ్చి పాకేడి గులాబీలు వస్తున్నాయి, పైకి వెళ్తున్నాయి అనమాట. అవన్నీ అన్ని గులాబీలు వస్తున్నాయి. అంటే ఏ ఫ్లోర్ వాళ్ళకి కావాలంటే ఆ ఫ్లోర్లో గులాబీలు తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు. అలా అయితే ఆ అందంగా అలా ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఈ విధమైనటువంటి ల్యాండ్‌స్కేప్ ఎలా ఉంటుంది? మామూలుగా గార్డెనింగు చిన్నగా ఫ్లాట్ గార్డెనింగ్ ఉండేది. ఇప్పుడు మనకు కావాలని చెప్పి ప్రకృతిని మన వోళ్ళు ఏం చేస్తున్నారంటే సర్ఫేస్ మీద ప్లెయిన్ ల్యాండ్‌ని కూడా హ్మ్. చక్కగా అలా స్లోప్ వచ్చి, ఆ హ్మ్. స్లోప్ మీద గార్డెనింగ్ వచ్చి, గ్రాస్ వచ్చి, రకరకాలైనటువంటి గ్రీన్ గ్రాసే కాదు, రెడ్ గ్రాసు అలా రకరకాలైనటువంటి గ్రాసులు కూడా వచ్చాయి. ఎలా హ్మ్. అయితే ఫ్లవర్స్‌లో డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చాయి, ప్లాంట్స్ మీరు ఎస్పీరియం పార్క్ అది వెళ్ళారంటే వరల్డ్‌లో అవును అన్ని సార్. ప్లాంట్స్ తీసుకొచ్చి ఎస్పీరియం పార్క్‌లో పెట్టారు. అవును సార్. సో, అలాగా ప్లాంట్స్‌లో కూడా ఎస్కవేట్ చేసి అంటే 4 ఏళ్ల ప్లాంట్స్, 3 ఏళ్ల ప్లాంట్స్ తీసుకొచ్చి